నమస్తే వెల్కమ్ టు క్రంచ్ టీవీ. జీఎస్టీ మీద అబద్ధపు ప్రచారం జరుగుతుందా? అసలు ఏ వస్తువు మీద జీఎస్టీ విధించినా అది కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు చేస్తున్నారని అంటున్నారు. అది నిజమేనా? జీఎస్టీ ఎంత శాతం విధించాలి, వేటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి అనేది కేవలం కేంద్ర ఆర్థిక మంత్రి మాత్రమే నిర్ణయిస్తారా? అసలు ఏది నిజం? జీఎస్టీ గురించి పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రయత్నమే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. లైక్ చేసి షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేశారా? జీఎస్టీని ఎవరు నిర్ణయిస్తారు అంటే జీఎస్టీ కౌన్సిల్ అనేది నిర్ణయాలు తీసుకుంటుంది. మరి జీఎస్టీలో ఎవరు ఉంటారు అంటే జీఎస్టీ కౌన్సిల్లో 33 మంది సభ్యులు ఉంటారు. ఈ 33 సభ్యులతో 2 కేంద్ర ప్రభుత్వానికి చెందిన వారు ఉంటారు. 31 మంది మన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు. ఏ వస్తువైనా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి అంటే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. దేని మీదనైనా జీఎస్టీ శాతం పెంచాలి అన్నా లేదా తగ్గించాలి అన్నా అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఒప్పుకోవాలి. పెట్రోల్, డీజిల్ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటే అన్ని రాష్ట్రాలు అనుకూలంగా ఓటు వేయాలి. 2017లో జీఎస్టీ బిల్లుని ఆమోదించిన తరువాత పెట్రోల్, డీజిల్ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరలు తగ్గుతాయని కేంద్రం ప్రతిపాదిస్తే బీజేపీ పాలిత ప్రాంతాలు ఒప్పుకున్నాయి. కానీ బీజేపీ రాష్ట్రాలు ఒప్పుకోలేదు. మరి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఎందుకు బలవంతంగా ఆ పని చేయలేకపోయారు అంటే దీని గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పటి వరకు జీఎస్టీ కౌన్సిల్లో 55 అంశాల మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీటిలో 53 అంశాల మీద ఏకగ్రీవంగా ఒప్పుకోవడం వలన అవి చట్టరూపం దాల్చాయి. కేవలం 2 అంశాల మీద మాత్రమే ఏకాభిప్రాయం కుదరక ఓటింగ్కి వెళ్లడం జరిగింది. ఓటింగ్లో మెజారిటీ అభిప్రాయాలకి చట్టబద్ధత వచ్చింది. 11 బీజేపీయే. ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఏకగ్రీవంగా ఓటు వేశారు జీఎస్టీ అంశాల మీద. ఇలా అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలిపితేనే జీఎస్టీ బిల్లు ఆమోదం పొందింది 2017లో. మరి జీఎస్టీలో 50% రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. ఐజీఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లో 50% రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. కేంద్ర ప్రభుత్వానికి వెళ్లే 50% సిజిఎస్టీలో డివాల్యూషన్ కింద 21% మళ్ళీ రాష్ట్రానికే వెళ్తుంది. అంటే మీకు అర్థమైందా? వసూలు అయిన ప్రతి రూపాయిలో కూడా 70 పైసలు రాష్ట్రానికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, క్యారమిల్, అదేనండి పాప్కార్న్, మొక్కజొన్న పేలాలు, దాని మీద జీఎస్టీ 18% ఉంటుంది. అవునా? దాన్ని అవునా అంతా అంటూ తెగ వాపోతూ ఉంటారు. కానీ వాటిని కొనుక్కొని తినేది మాత్రం ఐమాక్స్ థియేటర్లో, అంతేగాని రోడ్డు మీద తోపుడు బండి మీద కాదు కదా. ఇప్పటికీ కూడా రోడ్డు పైన తోపుడు బండి మీద కేవలం 10 రూపాయలకే ఆ పాప్కార్న్ దొరుకుతుంది. నిజమేనా? కాదంటారా? అయితే ఒక చిన్న డౌట్ అండి, నాకే కాదు మీకు కూడా వచ్చే ఉండాలి. ఎందుకంటే 30,000 జీతం తీసుకునే వ్యక్తి 12,000 పెట్టి 4గురికి ప్రీమియం షో టికెట్స్ కొనే స్థాయిలో ఉన్నాడంటే 350 పెట్టి పాప్కార్న్ కొనలేడా? పేదవాడి మీద నిజంగా ప్రేమ ఉంటే జీఎస్టీ కౌన్సిల్లో పాప్కార్న్ మీద పన్ను వేయొద్దు అని అడ్డుకుంటే ఆపేదెవరు? చెప్పండి, ఏమంటారు? ఇది ఓకే కదా? ఓకే. మరొక దుష్ప్రచారం ఏంటంటే సెకండ్ హ్యాండ్ కారు అమ్మితే జీఎస్టీ 18% కట్టాలి. మనం మన కారుని ఎవరికైనా అమ్ముకోవచ్చు, కానీ ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు. మరి పన్ను ఎవరు కట్టాలి? వెయిట్, ఒక్క నిమిషం, నేను క్లియర్గా చెప్తాను. సంస్థలు లేదా వ్యక్తిగతంగా ఎవరైనా తమ కార్ని ప్రీ ఓన్ కార్ షోరూమ్ అమ్మినప్పుడు సదరు షోరూమ్ వాడు తిరిగి ఆ కార్ని లాభానికి అమ్మినప్పుడు ఆ షోరూమ్ యజమాని జీఎస్టీ కట్టాలి. ఇంకా అర్థం కాలేదా? ఓకే, ఒక ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను. నువ్వు నీ కార్ని 4 ఏళ్ళు వాడిన తర్వాత దాన్ని Cars24 అనే ప్రీ ఓన్ కార్లు అమ్మే సంస్థకి 6 లక్షలకి అమ్మేశావు. కానీ అమ్మిన వ్యక్తి కానీ కొన్న వ్యక్తి కానీ Cars24 కానీ ఎలాంటి జీఎస్టీ అక్కడ కట్టక్కర్లేదు. సదరు Car24 సంస్థ ఆ కారుకి 50,000 ఖర్చు పెట్టి కొత్త కారు లాగా చేసి ఆ కారుని వాళ్లకు 7 లక్షలకు అమ్మేస్తే అప్పుడు ఆ కారు 6 లక్షల నుంచి 6,50,000కు ఖర్చు పట్టింది. అంటే 6,50,000 అయ్యింది. క్లియర్? తర్వాత 7 లక్షలకి అమ్మాడు కాబట్టి 50,000 వచ్చింది. ఎవరికి? Cars24 అతనికి. ఇప్పుడు లాభం 50,000 ఉంది కాబట్టి దాని మీద 18% జీఎస్టీ కట్టాలి. అంటే 9,000 Cars24 సంస్థ జీఎస్టీ కట్టాలన్నమాట. అంటే ఆ 9,000లో 6,500 ఏ రాష్ట్రంలో అమ్మకం జరిగిందో ఆ రాష్ట్రానికే వెళ్తుంది. ఇప్పుడు క్లారిటీ వచ్చే ఉంటుంది కదా. ఎవరన్నా ప్రీ ఓన్డ్ కార్లు అమ్మే చోట కొంటే పన్ను కట్టాల్సిందే. మీరు సొంతంగా ఎవరికన్నా అమ్మితే ఎలాంటి జీఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, పెట్రోల్ లేదా డీజిల్ కార్ల మీద 18% జీఎస్టీ కట్టాలి. అదే ఎలక్ట్రిక్ కార్లకైతే 12% జీఎస్టీ కట్టాలి. ఇప్పటికే ఇంకో డౌట్ కూడా రావాలి కదా మీ అందరికీ, ఇలా వాడేసిన కార్ల మీద పన్ను ఎందుకు? ఇదేనా మీ డౌట్? ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల కౌంట్ అధ్యయనం చేసిన తర్వాత 2028 నాటికి
ప్రతి కొత్త కారుకి 2 సెకండ్ కార్లు అమ్ముడుపోతున్నాయనేది అంచనా. అంటే సంవత్సరానికి 10,000 కొత్త కార్లు అమ్ముడుపోతే 20,000 సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముడుపోతున్నాయన్నమాట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇప్పటికే జీఎస్టీ పరిధిలోకి రాకుండా ఉండటానికి ఖాళీ ప్రదేశాల్లో కార్లు ప్రదర్శనకి ఉంచుతారు. ఉదయాన్నే కారు తీసుకొచ్చి అక్కడ ఉంచుతారు, రాత్రి అవగానే తీసుకొని వెళ్ళిపోతారు. వీటిని నిర్వహించే వాళ్ళు కారు కొన్నవాడు అమ్మినవాడు కమిషన్ ఇస్తాడు. కానీ వీళ్ళు ఎలాంటి పన్ను కట్టరు. కానీ జరిగే వ్యాపారం మాత్రం కోట్లల్లోనే ఉంటుంది. క్రమంగా ఇలాంటి వాళ్ళ చేత పన్ను కట్టిస్తూ ఉంటారు. ఆదాయ పన్నులాగే వీటిల్లో కూడా తక్కువ ధరకి అమ్మినట్లు కొన్నట్లు చూపిస్తారు. కాబట్టి 18% జీఎస్టీ విధించారు. ఎవరూ నష్టపోరు. అసలు అందరూ సక్రమంగా పన్ను కట్టడం మొదలు పెడితే పన్ను తగ్గిస్తూ పోతారు. కానీ అలా జరిగే అవకాశం ఉండదు కదా మన దేశంలో. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి చూస్తే రేషన్ షాప్కి దూరంగా కారు ఆపి మరీ బియ్యం గోధుమలు కొని టిఫిన్ సెంటర్కి అమ్మేస్తూ ఉంటారు. కానీ ఇది పెద్ద సమస్యగా కూడా కనిపించదు. అవునా కాదా? మీ చుట్టూ ఉన్న వాళ్ళలోనే ఒక్కసారి ఆలోచించండి, ఎంతమందికి తెల్ల కార్డు ఉందో. ఒకవేళ చూసినా మనకెందుకులే అని కొంతమంది, అదే వాళ్ళకెలా వచ్చింది మనం కూడా ట్రై చేద్దాంలే అని మరికొంతమంది. కాదంటారా? మీరేమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నిజమా కాదా అనే విషయం గురించి. ఓకే మనం టాపిక్ డైవర్ట్ అవుతున్నాం కదా. కమింగ్ టు ది జీఎస్టీ. అసలు జీఎస్టీ నిర్ణయించేది జీఎస్టీ కౌన్సిల్ అని, అందులో ప్రతి రాష్ట్రం నుండి ఆర్థిక మంత్రి సభ్యుడిగా ఉంటారని, ఏకగ్రీవంగా ఓటు వేస్తేనే లేదా మెజార్టీ ఉంటేనే కానీ బిల్లు చట్టం అమలు అవుతుందని మీడియా చెప్పదు. ఒకవేళ నాలా ఎవరన్నా మన పక్కన వాళ్ళకి చెప్పినా వాళ్ళు కూడా ఆ వీడియోని చూస్తారో కూడా లేదా షేర్ కూడా చేస్తారో లేదని చిన్న డౌట్. సోషల్ మీడియాలో కూడా చెప్పిన 2వ రోజుకి మర్చిపోయి కేంద్ర ఆర్థిక మంత్రిని విమర్శించడం అలవాటు అయిపోయింది కదా. మన ఆర్థిక మంత్రి గారి మీద విష ప్రచారం జరుగుతున్న అన్ని రాష్ట్రాలు బీజేపీ ఐటీ సెల్లు నిద్రపోతున్నాయి. ఇది శరమామూలే. కనీసం క్లుప్తంగా అయినా ఒక పోస్టర్ తయారు చేసి సోషల్ మీడియాలో వదలాలనే ఆలోచన కూడా వాళ్ళకి లేకపోవడం నిజంగా దురదృష్టకరం కదా. సరే, ఇంతకీ మీరేమంటారు? ఈ విషయంలో మీకేమైనా సందేహాలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.